ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి అనుదిన ధూపవేదిక ద్వారా దేవుని వాక్యం వింటున్న మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు కూడా పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాట చదువుదాం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలం మరొకసారి దేవుని వాక్యంలో రాయబడిన సంగతులను మనం ఆలోచన చేసినప్పుడు అనేక సార్లు శాంతి లేనివారుగా, సమాధానం లేనివారుగా, నెమ్మది లేనివారుగా మన జీవితాల్లో మనం గడుపుతూ ఉంటాం. కానీ దానికి కారణం ఏంటంటే మన మనస్సు దేవుని మీద ఆనుకోకపోవడమే. ఈ మాటలు వింటున్న మీ జీవితాల్లో ఒకవేళ మీరు కూడా అనేక సార్లు శాంతి లేనివారుగా, నెమ్మది లేనివారుగా, సంతోషం లేనివారుగా ఒకవేళ మీ జీవితాలు గడుస్తున్నాయేమో. అయితే దానికి కారణం ఏంటంటే దేవుని మీద ఆనుకోకపోవడమే. కాబట్టి ఇప్పటి నుంచైనా మీరు దేవుని మీద ఆనుకోవడం అలవాటు చేసుకుంటే, ప్రారంభించితే నిశ్చయంగా మీరు శాంతి కాదు, పూర్ణ శాంతిని మీరు అనుభవిస్తారు అని వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఒకవేళ మీరు కలవరంతో, భయంతో, ఆందోళనతో మీ పరిస్థితులు ఏవైనప్పటికీ కూడా మీ మనస్సు ఒకవేళ దేవుని మీద ఉంటే అప్పుడు మీ జీవితం ఎంతో సంతోషంతో, సమాధానంతో మీరు నడిపించబడతారు. మనకు తెలుసు, అపోస్తలుడైనటువంటి పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు భయంకరమైన పరిస్థితుల్లో కూడా ఆయన రాత్రి ఆ 2 సంకెళ్ళ మధ్యలో, మరి ఆ సైనికుల మధ్యలో ఆయన నిద్రించినట్టుగా మనం చూస్తాం. ఆ సమయంలో దేవుని దూత ఆయన దర్శించినట్టుగా చూస్తాం. అలాంటి ఒక ప్రతికూల పరిస్థితుల్లో కూడా పేతురు దేవుని మీద ఆనుకొని చెరసాల్లో కూడా ఎంతో ప్రశాంతంగా ఉండడం మనం చూస్తాం. అందుకే కదా అద్భుతం జరిగింది. ఆయన మొదటి కావలి, రెండో కావలి దాటి దేవుని దూత ద్వారా ఎంతో అద్భుతంగా, ఆశ్చర్యకరంగా బయటకు వచ్చాడు. కాబట్టి ఈ మాటలు వింటున్న మీరు కూడా మీ జీవితాల్లో దేవుని మీద ఆనుకోవడం నేర్చుకుంటే శాంతి, సమాధానం మీ జీవితాల్లో మీ సొంతం అవుతాయి. కాబట్టి దేవుడు ఉన్నాడని, చేస్తాడని, నడిపిస్తాడని, అలాగా మీ జీవితాల్లో దేవుని మీద నమ్మిక, దేవుని మీద విశ్వాసం, దేవుని మీద ఆనుకోవడం వాళ్ళు నేర్చుకుంటే అద్భుతంగా మన జీవితాలు ప్రశాంతంగా నడిపించబడతాయి. వింటున్న మీ అందరికీ ప్రభు అట్టి కృప అనుగ్రహించునుగాక. ఆమేన్.